నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 2 BHK అండ్ 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ లో మనకి మొత్తం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ HMDA విత్ రేరా అప్రూవల్ తోటి మనకి ఫ్లాట్ ముందు అపార్ట్మెంట్స్ ముందు మనకి 40 feet CC రోడ్ తోటి మనకి చూడండి కనిపించేది వచ్చేసరికి హైవే. జస్ట్ ఇక్కడ హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుండి ఇంత దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ అపార్ట్మెంట్ చూస్తున్నారు కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 90% అనేది ఆక్యుపై కూడా అయిపోయింది. చాలా అంటే చాలా లగ్జరీగా మంచి క్వాలిటీ తోటి అయితే బిల్డప్ చేశారు. మనకి HMDA అప్రూవల్ తోటి చూడండి దీనికి మొత్తం వచ్చేసరికి 2 ఎంట్రీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇగోండి ఇదొక చిన్న ఆర్చ్, అదొక చిన్న ఆర్చ్. ఈ 2 ఆర్చులు LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మొత్తం ఈ అపార్ట్మెంట్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రెసెంట్ మనం కార్ పార్కింగ్ స్పేస్ లో అయితే ఉన్నాము. ఈ అపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక విషయం అండి, ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ కంపెనీ సంబంధించిన నెంబర్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని వివరాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరగదు. మీకు డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకొని మనకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నచ్చితే తీసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీ ప్రాపర్టీ ఇదే విధంగా మీరు కనుక మన ఛానల్ ద్వారా మన ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరైతే కోరుతున్నాను. ఇక రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ముందు మన 3 BHK లో ఫ్లాట్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చూసేసిన తర్వాత ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రైస్, అన్ని వివరాలు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఫ్లాట్ చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనము 3 BHK నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి ఫ్లాట్ ముందు అయితే ఉన్నాము. ఈ మొత్తం స్పేస్ అయితే చూస్తున్నారుగా, మొత్తం కారిడారు మనకి యూ షేప్ లో ఉంటుంది. మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మనకి ఇదిగోండి వచ్చేసరికి మనకి లిఫ్ట్లు అనమాట. దీనికి ఈ అపార్ట్మెంట్స్ మొత్తం 2 లిఫ్ట్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఫుల్లీ ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక చూస్తున్నారు కానీ మొత్తం స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ తోటి మంచిగా స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఈ ఫ్లాట్ నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కనుక చూసుకున్నట్లయితే ఇక మెయిన్ డోర్ క్వాలిటీ చూసుకోండి. టేక్ వుడ్ డోర్ తోటి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ తోటి అయితే డోర్ ఫినిష్ చేశారు. ఇక మనం లోపల కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇది మొత్తం హాల్ స్పేస్ అనమాట. మనం ఇక్కడ సోఫా యూనిట్ లాగా డిజైన్ చేసుకుంటే మనకు ఆపోజిట్ లో ఇవ్వండి ఇక్కడ ఈ ఏరియాలో టీవీ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫ్లాట్ లో మొత్తం కంప్లీట్లీ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. విత్ ఫాల్ సీలింగ్ తోటి మనకి ఈ ఫ్లాట్ అయితే ఇంక్లూడింగ్ ప్రైస్ లో అయితే మనకి యాడ్ చేసేది చెప్తున్నారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి ఈ హాల్ నుంచి ఫస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బెడ్రూమ్ నెంబర్ 1 అనుకోండి. ఇది ఈ బెడ్రూమ్ నెంబర్ 1 కి చూడండి మంచి స్పేషియస్ గా ఉంది. మనకి లోపల మొత్తం UPVC విండోస్ గ్రిల్ తోటి మస్కిటో జాలి తోటి అయితే డిజైన్ చేశారు. మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి యాంటీ స్కిన్ డీటెయిల్స్ తోటి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి. ఇక హాల్లో నుంచి లోపలికి వచ్చినట్లయితే చూస్తున్నారు కాండి ఇది మొత్తం మనకి ఇగోండి చూడండి ఎంత బాల్కనీ మనకి విత్ స్లైడింగ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా చాలా అంటే చాలా బాగుంది. కారిడార్ కూడా మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకుంటే మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా మనం ప్లేస్ చేసుకొని ఈజీగా మనకి 8 చైర్స్ ఉన్నటువంటి టేబుల్ మనకి డైనింగ్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ సెటప్ అనేది ఇచ్చారనమాట. చూడండి మంచిగా మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మంచి టైల్స్ తోటి డిజైన్ చేశారు. చూడండి మనకి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, అసలు ఎవ్రీథింగ్ అంతా కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటే మనకి ఇది మొత్తం వాష్ ఏరియా అనమాట. కిచెన్ లో నుంచి మనకి వాష్ ఏరియాకైతే కనెక్టివిటీ ఇచ్చారు. ఇక మొత్తం సెల్ఫ్లు అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మొత్తం కబోర్డ్స్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ 2 కనుక చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి మొత్తం హాల్ కి కూడా ఫుల్ గా మనకి ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.
ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ నెంబర్ 2. ఇది వచ్చేసరికి చూడండి సేమ్ యాజ్ యూజువల్ గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టైల్స్ తోటి, ఫాల్ సీలింగ్ తోటి, యూపీవీసీ విండోస్ తోటి మనకి సెల్ఫ్ల తోటి అయితే డిజైన్ చేశారు. మంచి స్పేషియస్ గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ దీంట్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ లో మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ ఏరియా మనకి చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా సెటప్ అనేది చేశారు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది మొత్తం యాంటిస్కి డీటెయిల్స్ తోటి మనకి వెస్టర్న్ ఇండియన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి చూడండి ఇక దీంట్లో మనం బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మనకి ఫ్లాట్ మొత్తం చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి దీంట్లో నుంచి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో వచ్చేసరికి చూడండి ఎక్సలెంట్ సైజ్ తోటి, చాలా అంటే చాలా మంచి సైజ్ తోటి మనకి వాష్రూమ్ అనేది ఉంది. యాంటీస్కి డీటెయిల్స్ తోటి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. ఇక ఇది వచ్చేసరికి 1585 SFT లో మనకి 3 BHK అయితే డిజైన్ చేశారు. మనకి దీంట్లో వచ్చేసరికి 2 BHK అండ్ 3 BHK రెండు అవైలబుల్ లో ఉన్నాయి. మనకి 1245 SFT నుంచి మనకి 2 BHK అయితే స్టార్ట్ అవుతుంది. ఇక చూసారు కానీ మంచి ప్లానింగ్ తోటి, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి, ఎక్సలెంట్ లొకేషన్ లో మనకి ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మనకి HMDA విత్ రేరా అప్రూవర్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. సో ఇక లేట్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి పూర్తిగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. చూసారు కదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్లానింగ్ తోటి, చాలా అంటే చాలా మంచి క్వాలిటీ తోటి మనకి HMDA విత్ రేరా అప్రూవర్ తోటి మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి సెట్ బ్యాక్స్ వదిలేసి మనకి చుట్టూ ప్లాంటేషన్ తోటి మనకి మధ్యలో గార్డెన్ తోటి మనకి మొక్కలు పెట్టేసి మనకి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ అపార్ట్మెంట్ కి డిజైన్ చేశారు. అలాగే ఈ అపార్ట్మెంట్ మొత్తానికి 2 లిఫ్ట్లు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి కార్ స్పేస్ కూడా, కార్ పార్కింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి జనరేటర్ కూడా ఉందన్నమాట, ఆటోమేటిక్ జనరేటర్. మనకి ఆ లిఫ్ట్స్ వచ్చేసి కూడా ఆటోమేటిక్ లిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ మొత్తం 2400 గజాలలో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మనకి మొత్తం 40 ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. 40 ఫ్లాట్స్ లో 2 BHK అండ్ 3 BHKలు అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. ఇక ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న వాళ్ళకి ల్యాండ్ షేర్ UAS వచ్చేసరికి మనకి 3 BHKకి వచ్చేసరికి 55 స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 BHKకి వచ్చేసరికి 49 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ అనేది చేస్తున్నారు అనమాట. అలాగే ఈ ఫ్లాట్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అతి చేరువలో ఉన్న కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీలో మనకి రాగన్నగూడ, మన్నెగూడ ఏరియాలలో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్స్ నుంచి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి కేవలం ఒక 2.5 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 కి. అలాగే ఆదిబట్ల TCS కంపెనీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కేయిన్స్, అలాగే ఫాక్స్కాన్, మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్, ఎవ్రీథింగ్ అన్ని ఐటీ నాన్ పొల్యూటెడ్ కంపెనీస్. ఇవన్నీ మనకి ఈ కంపెనీస్ అన్నిటికీ మనకి ఈ అపార్ట్మెంట్స్ నుంచి జస్ట్ కేవలం మనం ఒక 10 నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు. వెరీ నియర్ బై ఉంటుంది అనమాట. ఎల్బీ నగర్ కి కూడా ఒక 15 minutes to 20 minutes జర్నీలో మనం ఈజీగా అనేది రీచ్ అయిపోవచ్చు. మెయిన్ రోడ్ కి ఎలాగో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనకి బస్ స్టాప్ కి కూడా నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా, సరౌండింగ్ లొకేషన్ పరంగా చూసుకున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రైస్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి SFT వచ్చేసరికి 5000 రూపీస్ అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట. మీరు ఈ ఫ్లాట్స్ విజిట్ చేసిన తర్వాత, ఈ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కి వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. సో ఇక మీకు కనుక ఇది నచ్చితే తప్పకుండా వారితోనైతే మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లాట్స్ కి అప్ టు 80 to 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట. మనకి మినిమం 80% అనేది గ్యారంటీగా వస్తుంది. మీ సివిల్ బాగుంటే మీకు 90% కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూసారుగా మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మనకి
చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి డిజైన్ చేసినటువంటి అపార్ట్మెంట్ అన్నమాట. ఇది మంచి లొకేషన్ లో ఉంది. మరి ఈ వెంటనే ఈ అపార్ట్మెంట్ ని మీరు విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర తెలుసుకోవడం పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి. అదే విధంగా మీ ప్రాపర్టీని ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఇక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.